మియాపూర్ బాలిక మర్డర్ కేసులో ట్విస్ట్ నెలకొంది. 12 ఏళ్ల బాలిక హత్య కేసులో ఆయన తండ్రి ప్రధాన సూత్రధారిగా పోలీసులు తేల్చారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. వారం రోజుల క్రితం బాలిక మిస్సింగ్ కేసు నమోదైంది. ఇంటి సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో బాలిక మృతదేహం లభించింది. తండ్రిపై అనుమానంతో పోలీసులు విచారించారు. మద్యానికి బానిసైన తండ్రి లైంగిక వాంఛ తీర్చాలని కూతురిపై ఒత్తిడి చేశాడు. తల్లికి చెప్తానని బాలిక బెదిరించడంతో బాలికను బండరాయితో కొట్టి చంపినట్లు గుర్తించారు. వారం రోజుల పాటు అసలు విషయం చెప్పకుండా తండ్రి నటించారు. అనుమానంతో విచారించగా అసలు విషయం బయటపడింది. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదానందం లైవ్లో అందిస్తారు. సదానందం. ఎస్ అనిల్, మియాపూర్లో అటు మిస్టరీగా చనిపోయినటువంటి బాలిక 12 years old బాలిక కేసు మిస్టరీ వీడింది. వాళ్ళ ఫాదరే ఆ అమ్మాయిని చంపేశారు, మర్డర్ చేశారంటూ కూడా ఈరోజు పోలీసులు తెచ్చారు. సో అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించారు. సో యాక్చువల్గా ఈ నెల 7th రోజు ఆ అమ్మాయి మిస్ అయిందంటూ మార్నింగ్ 11 o'clock ఆ టైంలో వాళ్ళ ఫాదర్ వచ్చి అటు మియాపూర్ పిఎస్లో, వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు వచ్చి మియాపూర్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారు. సో కంప్లైంట్ ఇచ్చిన టైంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇంట్లో అమ్మాయిని చదువుకోమని మేము బెదిరించాము. సో దీంతో ఆమెకి ఇష్టం లేక తిరిగి మన సొంత గ్రామానికి వెళ్ళిపోదాం అంటూ కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చి వెళ్ళిపోయింది. సో అప్పటి నుంచి లాస్ట్ 2-3 hours నుంచి మాకు కనిపించట్లేదు అంటూ కూడా మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళ ఫాదర్ అండ్ మదర్. సో ఆ తర్వాత పోలీసులు సర్చ్ చేస్తూ ఉన్నారు, కానీ ఆ అమ్మాయి ఎక్కడా కనిపించలేదు. ఆ తర్వాత 1 week later, ఒక వారం రోజుల తర్వాత తిరిగి ఒక ఇటు నడిగడ్డ తండ, అంటే వీళ్ళు ఎక్కడైతే నివసిస్తున్నారో, వీళ్ళ గుడిసెలు వేసుకొని ఎక్కడైతే ఉంటున్నారో అక్కడికి ఫర్ లాంగ్ ప్లేస్లో ఉన్న నడిగడ్డ తండాలో ఉన్న పక్కన జంగిల్లో ఒక పాప డెడ్ బాడీ కనిపించింది. సో ఆ తర్వాత పోలీసులు అక్కడికి వెళ్ళి, ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి వాళ్ళ ఫాదర్ మదర్ని తీసుకెళ్ళి, సో ఆమె వేసుకున్న డ్రెస్సును చూపించి ఐడెంటిఫై చేయించడంతో వాళ్ళు మా కూతురే అని చెప్పారు. సో ఆ తర్వాత ఈ అమ్మాయి ఎలా చనిపోయింది, ఏంటి, ఎవరైనా మర్డర్ చేశారా, రేప్ అండ్ అటెంప్ట్ మర్డర్ చేశారా ఏంటి అనే యాంగిల్లో మొత్తం 4 టీములు ఫామ్ చేసి మియాపూర్ పోలీసులు ఈ కేసు పైన స్టడీ చేశారు. సో దీంట్లో తెలిసింది ఏంటంటే, వాళ్ళ ఫాదరే ఆ అమ్మాయిని చంపేశాడు అని పోలీసులు గుర్తించారు. సో యాక్చువల్గా ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజు, అంటే ఈ నెల 7వ తారీఖు రోజు మార్నింగ్ వాళ్ళ ఫాదరే ఆ అమ్మాయిని 9 o'clock ఎక్కించుకొని పక్కనున్న జంగిల్కి, బైక్ మీద ఎక్కించుకొని పక్కనున్న జంగిల్కి తీసుకెళ్లాడు. సో వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయికి పక్కన మనం వంట చేసుకోవడానికి కట్టెలు ఉంటాయి, ఆ జంగిల్లో కట్టెలు తీసుకొద్దామంటూ అక్కడికి వెళ్ళాడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత యాక్చువల్గా ఇతను మద్యం అలాగే కొన్ని బ్లూ ఫిలిమ్స్కి ఇతను అడిక్ట్ అయి ఉన్నాడు. సో గత 2-3 daysగా అతని ఫోన్ పనిచేయట్లేదు కాబట్టి అతను అడిక్ట్ అయి ఉన్నాడు. ఆ తర్వాత అతని కామవాంఛ తీర్చాలంటూ వాళ్ళ కూతురిపైనే ఫోర్స్ చేశాడు. సో దాంతో ఆమె ఆబ్జెక్ట్ చేసింది, వద్దని చెప్పింది. సో దీంతో ఆమె అతని నెత్తిపై నుంచి కొట్టాడు. కొట్టిన తర్వాత ఆమె కింద పడిపోయింది. కింద పడిపోయిన తర్వాత ఆమె చనిపోయిందని తెలిసిన తర్వాత కూడా పక్కనున్న ఒక బండరాయితోటి తిరిగి ఆమె నెత్తి మీద కొట్టి అక్కడ చనిపోయిందని తెలిసిన తర్వాత 10 o'clock ఆ టైంలో అతను అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చేసిన తర్వాత ఇంటికి వెళ్ళాడు. మొదటగా రెడ్ షర్ట్ వేసుకున్నాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ వైట్ షర్ట్ మార్చుకొని వాళ్ళ మిస్సెస్కి కూడా పాప కనిపించట్లేదు, ఎక్కడికో వెళ్ళిపోయినట్టుంది, నేను అడిగితే మన సొంతూరుకి వెళ్దాం, మనం అక్కడే ఉందామంటూ కూడా నాతో చెప్పింది. అప్పటి నుంచి కనిపించట్లేదు అంటూ వాళ్ళ మిస్సెస్ కూడా చెప్పాడు. సో దాంతో వాళ్ళిద్దరు కలిసి ఆ తర్వాత 11 o'clock వెళ్ళి పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారు. సో ఇదంతా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాస్ పరిశీలించారు పోలీసులు. ఆ తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగిన నుంచి పాప డెడ్ బాడీ దొరికిన తర్వాత చాలా వరకు ప్రజా సంఘాలు కానీ, కొంతమంది ప్రతిపక్షాలు కానీ, ఇదంతా కూడా రేప్ అండ్ మర్డర్ జరిగింది, ఇది నగరం నడిబొడ్డున రేప్ అండ్ మర్డర్ జరిగింది, ఇది అసలు ఎలా జరిగింది ఏంటో అంటే కూడా చాలా వరకు అక్కడ ఆందోళన చేశారు. తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చి చాలామంది పరామర్శలు కూడా చేశారు. సో వీళ్ళందరికీ తెలియదు ఏంటంటే, వాళ్ళ ఫాదరే ఆ పిల్లని మర్డర్ చేశారని వాళ్ళందరికీ తెలియక వాళ్ళ ఇంటికే వెళ్ళి వాళ్ళని పరామర్శించారు. సో ఆ తర్వాత అతను ఈ ఇన్సిడెంట్ పైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుండగానే వాళ్ళ తండ్రి నిందితుడు బానోతు నరేష్ వాళ్ళ సొంత ఊరికి వెళ్ళాడు. మరిపేడ దగ్గర, మహబూబాద్ జిల్లా మరిపేడ దగ్గర వాళ్ళ ఒక తండా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి అని ఆ ఊర్లో ఉన్న ఒక పెద్ద మనిషి అతను అడగడంతో మెల్లగా మొత్తం పూర్తిగా జరిగిందంతా కూడా ఇట్లా నేనే చేశానని అతనికి చెప్పాడు. సో ఈ టైంలోనే పోలీసులు కూడా సైమల్టేనియస్గా అతను లోపలికి ఆ జంగల్కు వాళ్ళ పాపను తీసుకెళ్తున్న సీసీ ఫుటేజ్, అలాగే అతను రిటర్న్ వచ్చేటప్పుడు సింగిల్గా ఉన్న సీసీ ఫుటేజ్, ఇవి 2 కూడా కలెక్ట్ చేసి అతన్ని విచారించారు. సో విచారించిన తర్వాత అతను నేనే ఈ మర్డర్ చేశానని ఒప్పుకున్నాడు. సో ఒప్పుకున్న తర్వాత ఈరోజు మార్నింగ్ అతన్ని అరెస్ట్ చేసి
చేసి అతనైతే ప్రస్తుతానికి రిమాండ్కు తరలించారు అనిల్.